శ్రీ సత్యసాయి జిల్లా కదిరి తలుపుల మండలం పులిగుండ్లపల్లి గ్రామ శివార్లలో పెద్దపులి కొండల ప్రాంతంలో గుప్త నిధుల కోసం అక్రమంగా తవ్వకాలు నిర్వహిస్తున్నట్లు తలుపుల ఎస్ఐ చెన్నైకి అందిన సమాచారం మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టుగా సిఐ నాగేంద్ర కుమార్ తెలిపారు. అందరికీ నమస్కారం. నిన్నటి దినము అనగా 27/5/2026న తలుపుల పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి పులిగుండ్ల తలుపుల మండలం పులిగుండ్ల గ్రామ సమీపంలో పెద్ద పులికొండల్లో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం అక్రమ తవ్వకాలు జరుగుతాయని సమాచారం రాగా వెంటనే తలుపుల ఎస్ఐ గారు వారి సిబ్బందితో ఆ ప్రాంతానికి వెళ్లి రైడ్ చేయగా అక్కడ 9 మంది మగ వ్యక్తులు ఉన్నారని, అందులో ఒక వ్యక్తి పారిపోయినాడు. అంతటా ఎస్ఐ గారు వాళ్ళందరినీ విచారించగా వీరు ఈ పెద్ద పులికొండల్లో గుప్త నిధులు ఉన్నాయని, వాటిని తవ్వి ఎక్కువ లాభాలు పొందిన ఉద్దేశంతో అక్కడికి వచ్చేందుగా తెలుస్తున్నది. వీరి యొక్క ఇక్కడ పట్టుబడిన వారి యొక్క వివరాలు చూస్తే వల్లెపు వెంకటరమణ, ఇతనిది రాజనాలపల్లి గ్రామం. అదేవిధంగా వల్లెపు హరిప్రసాద్, ఇతను వెంకటరమణ యొక్క కుమారుడు, ఇతన్ని కూడా రాజనాలపల్లి గ్రామం. అదేవిధంగా షేక్ అబ్దుల్ హమీద్, ఇతన్ని చిత్రకేర ఏరియా కర్ణాటక రాష్ట్రము, ఒస్పేట్ టౌన్ కర్ణాటక రాష్ట్రం. బావుడి గౌస్ బాసా, ఇతన్ని కూడా దౌల్తాపూర్ గ్రామం, సొందూరు తాలూకా, బళ్ళారి జిల్లా కర్ణాటక రాష్ట్రం. కల్లాలి సురేష్, ఇతన్ని కూడా కొప్లా తాలూకా మరియు ఇతను కర్ణాటక రాష్ట్రం. అదేవిధంగా మునేగర్ మల్లికార్జున, ఇతన్ని కూడా కర్ణాటక రాష్ట్రము. బిఆర్ జగదీష్, ఇతన్ని కూడా కర్ణాటక రాష్ట్రం. సిహెచ్ సుబైర్ అనేది ఇతన్ని కేరళ రాష్ట్రం. అదేవిధంగా వీరిలో గంగాద్రి అనే అతను రాజనాలపల్లి గ్రామం, ఇతను పారిపోవడం జరిగింది. వీరి యొక్క కేసు యొక్క పూర్వపరాలు విచారిస్తే ఈ పెద్ద పులికొండల్లో గుప్త నిధులు ఉన్నాయని ఈ వల్లెపు వెంకటరమణయ్య మరియు వల్లెపు హరిప్రసాద్, ఈ మన గంగాద్రి, ఈ ముగ్గురు కూడా అక్కడ కొన్ని పూజలు చేయాలని ఉద్దేశంతో కర్ణాటకలోని కొంతమందితో వీరంతా కుమ్మక్కయ్యి నిన్నటి దినము ఇక్కడికి వచ్చి తవ్వకాలు చేస్తున్న ఎస్ఐ గారు పట్టుకోవడం జరిగింది. వీరందరినీ అదుపులో తీసుకుని విచారించి తెలిసిన విషయాలు ఇవి. అదేవిధంగా అక్కడ 2 కార్లు, వీళ్ళు నేరానికి ఉపయోగించిన 2 కార్లు, గుణపము, గడ్డపార, 2 ప్లాస్టిక్ గమాలాలు సీజ్ చేయడం జరిగింది. వీరిపైన కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది.